వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులను రంగంలో దింపింది. చూడండి ఒకసారి. వాళ్ళని ఒక కుట్రపూరితమైన హత్యగా కనబడుతుంది. 100% హత్య. ఈ కుటుంబ ప్రభుత్వం నిప్పు తేల్చకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ నిరసనలు తెలియజేస్తాం. సో ఎవరు అనుకుంటున్నారు ఈ వ్యక్తి? ఇటు జగన్మోహన్ రెడ్డితో భారతీరెడ్డితో ఫోటోలు దిగిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేసిన వ్యక్తి, దాంతోపాటు కొన్ని మన ఫోటోలు ఉన్నాయి. ఈయన పేరు పాస్టర్ బెన్యో ఏదో ఉంది. సో ఇలాంటి వాళ్ళని రంగంలోకి దింపి వీళ్ళంతా విష ప్రచారం చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు ఇది గతంలో విజయసాయి రెడ్డితో ఉన్నటువంటి ఫోటోలు ఉన్నాయి, విజయసాయి రెడ్డి మేనత్తో ఉన్నటువంటి ఫోటోలు ఉన్నాయి, అలాగే పొలిటికల్ లీడర్స్తో ఉన్నటువంటి ఫోటోలు ఉన్నాయి, అనేక ఫోటోలు ఉన్నాయి, ఎంపీ నందిగామ సురేష్తో ఉన్నటువంటి ఫోటోలు ఉన్నాయి, అతను కట్టిన ఫ్లెక్సీలు. సరే వాళ్ళతో దిగినంత మాత్రాన మీరు అలా అనుకుంటారంటే 2024 9వ నెలలో వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ బెన్నీ అని చెప్పి సాక్షిలో ఒక వార్త వేసాడు. ఏమన్నాడంటే బ్రహ్మాజీ ఒక బఫూన్, ఎవరైతే సినీ హీరో బ్రహ్మాజీ ఉన్నాడో హాస్యనటుడు, అప్పుడు ట్విట్టర్లో కొద్దిగా వారు నడిచేదిలే, హాస్యనటుడు బ్రహ్మాజీ ఎవరైతే ఉన్నాడో అతను ఒక బఫూన్ అని చెప్పి ఈ బెన్నీ అనే వ్యక్తి మాట్లాడాడు. ఎవడు ఈ వ్యక్తి? వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాన్ బెన్నీ.